ఒకటి రెండు కాదు, మాయ మాటలు చెప్పి ఏకంగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఒక కిలాడీ లేడీ. మా డబ్బు మాకివ్వమని బాధితులు డిమాండ్ చేయడంతో వారిపై తన మనుషులతో దారుణంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పటాన్చెరులో ఊహించని మోసం వెలుగు చూసింది. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి విద్య అనే మహిళ అనేక మంది మహిళలను మోసం చేసింది. వారికి మాయమాటలు చెప్పి దాదాపు 18 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. మాజీ ఎమ్మెల్యే నుంచి దాదాపు 2,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని, కంటైనర్లు కొనేందుకు డబ్బులు కావాలని వారిని నమ్మించింది. వారాసిగూడలో ఉన్నప్పుడు ఈ మోసాలకు పాల్పడిన విద్య ఆ తర్వాత తన మకాంను పటాన్చెరుకు మార్చింది. అయితే తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడంతో వారిని పటాన్చెరులోని తన నివాసానికి పిలిపించి దాడి చేసింది. నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మన దరఖాస్తు రావడం జరిగింది. విద్య, ఆమె భర్త అనుచరుల దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తమకు న్యాయం చేయాలంటూ పటాన్చెరు పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.